హైదరాబాద్ ఎల్బీ నగర్లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాపారస్తులు ర్యాలీ నిర్వహించారు. మార్వాడి వ్యాపారి హఠావో, తెలంగాణ వ్యాపారి బచావో అంటూ వివిధ వ్యాపార సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గతంలో తెలంగాణను ఆంధ్ర పాలకులు దోచుకుంటే ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దోచుకుంటున్నారని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాసం సత్యనారాయణ తెలిపారు. మీరు వచ్చిన తర్వాత గుజరాతీ రాజస్థాన్ వచ్చిన తర్వాత 2017-2018లో జీఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృత విధానం వచ్చిన తర్వాత ఎఫ్డీఐలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మాటలు వచ్చినాయి. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పక్కనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం. ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది. ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకాలు విధ్వంసమైంది, నేతన్నలు విధ్వంసమైంది. మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గద్వాన కావచ్చు, నేతన్నల పరిస్థితి దయనీయమైన పరిస్థితి. మేము గుజరాత్కి వెళ్ళి సూరత్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉన్నది.